పట్టణంలో ఉన్నటువంటి గాంధీ పార్కు గతంలో ఇక్కడ మనకు కూరగాయల మార్కెట్ యార్డ్ లాగా ఇక్కడ ఉండేది. అందుకే కూరగాయల మార్కెట్ యార్డ్ అయితే ఉందో ఆ మార్కెట్ యార్డును వెజిటబుల్ నాన్ వెజిటబుల్ మార్కెట్ను దాన్ని అసంతృప్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి ఇక్కడున్నటువంటి కూరగాయల మార్కెట్ని అక్కడ తరలించడంతో ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండడం, కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడంతో ఈరోజు హఠాహుటిని ఇక్కడ సందర్శించడానికి రావడం జరిగింది. నాతో పాటు మన మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, స్థానిక కౌన్సిలర్ అజయ్ గారు, ఇక్కడ చాలామంది మన కౌన్సిలర్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని సుందరంగా చాలా చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, అదేవిధంగా గ్రీనరీ తోటి ఒక గార్డెన్ లైటనింగ్ కూడా ఏర్పాటు చేసి, ఒక మంచి ల్యాండ్స్కేప్ డిజైనర్ను పిలిపించేసి వారి ఆధ్వర్యంలోనే దీనిని అభివృద్ధి చేద్దాం అనుకోవడం. అదేవిధంగా ఇక్కడే మనం డయాస్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 50 ఫీట్లు బై 25 ఫీట్లతోటి ఒక మంచి పెద్ద డయాస్. ఎందుకంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలం తర్వాత అతి ప్రాముఖ్యత కూడినటువంటి మహబూబాద్ పట్టణంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 10,000 మంది మహిళలు ఇక్కడ వచ్చేసి మన శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాబట్టి దీన్ని కూడా చాలా చక్కగా శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా పనికొచ్చే విధంగా ఇక్కడ డయాస్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా మనకు ఇక్కడ మన అంబేద్కర్ భవనం ఒకటి ఉంది. అసంతృప్తిగా ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని కూడా దాదాపు 30 లక్షల రూపాయలతోటి ఫ్లోరింగ్, అదేవిధంగా డోర్లు, విండోస్ను కూడా, గేట్లను కూడా అమర్చి చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ను కూడా 7 ఫీట్ల వరకు పెంచి ఎవరు ఇతరులు లోనికి రాకుండా దీన్ని కాపాడుకునే విధంగా మనం చర్యలు తీసుకుందాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకున్నటువంటి మన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విఎం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ గారి అధ్యక్షతన ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే పట్టణ వాస్తవులందరికీ కూడా చెప్తా ఉన్నా, మహబూబాద్ పట్టణం గతంలో కంటే చాలా అభివృద్ధి చెందుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా చెందుతుందని మీకు తెలియజేస్తూ, ఇక్కడ మనకు పీరియాడిక్ ఓవర్ హాల్టింగ్ అనే రైల్వే ప్రాజెక్ట్ దాదాపు 1000 కోట్ల రూపాయలతోటి 400 ఎకరాలలో ఇక్కడ చాలా పెద్ద ప్రాజెక్ట్ రాబోతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ రావడంతో మహబూబాద్ పట్టణంలో నేరుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి అభివృద్ధి మన మహబూబాద్ పట్టణంలో జరగడం నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అందరికీ, మన ప్రభుత్వానికి, మన పట్టణ వాస్తవులందరి తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.